शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఈద్ ముబారక్। గత 10 సంవత్సరాలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో రంజాన్ వచ్చిందంటే హైదరాబాద్లో మహబూబ్నగర్లో కర్ఫ్యూలు గొడవలు ఉండేవి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో ఏ పండుగ జరుపుకున్నా అందరూ సంతోషంగా గంగా జమున తహజీబ్ అని మాటలకు మాత్రం గతంలో ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ విధంగా జరుపుకోవడం జరిగింది. ప్రజలందరూ సంక్షేమ పథకాలు, చదువు, మైనార్టీ స్కూల్స్, మైనార్టీ లోన్లు, హజ్, ఎన్నో కార్యక్రమాలు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నేతృత్వంలో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మహబూబ్నగర్లో తెలంగాణలో ఎక్కడ లేనటువంటిది 120 కోట్లతో మైనార్టీ స్కూల్ 20 ఎకరాల్లో ప్రారంభమైంది. అది స్లాబ్ వరకు వచ్చింది. హజ్ కూడా స్లాబ్స్ అయినాయి. ఇవే కాకుండా ఇంకా అనేక రకాలుగా గ్రేవ్యార్డ్లు కావచ్చు, అనేక రకాల సంక్షేమ పథకాలన్నీ ఉన్నాయి. పేదరికం పోవాలంటే చదువుకోవాలి. అందుకే ఇక్కడ 6 స్కూళ్ళు, 6 జూనియర్ కాలేజీలు కూడా శాంక్షన్ అయినాయి. అవన్నీ కొత్త మార్పు కోరుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక కొత్త ప్రభుత్వం కూడా ఈ పేదల పట్ల, మైనార్టీల పట్ల, మైనార్టీ సంక్షేమ పథకాలు పాతవి కంప్లీట్ చేయడం, కొత్తవి కూడా ఏమైనా తేవాలని కోరుకుంటా ఉన్నాం. ప్రతి కుటుంబం, తెలంగాణలో ప్రతి కుటుంబం కూడా సుఖశాంతులతో ఉండాలని, భగవంతుడు చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాం. అడ్వాన్స్ ఈద్ ముబారక్. ఈరోజు మహబూబ్నగర్లో రంజాన్ పర్వదినము రోజా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈరోజు జేజే సంఘాల్లో ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఏదైతే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రత్యేకించి నేను చెప్పడం ఏంటంటే, అపోహలు మంది పడిరాని వాళ్ళు ఎంతో ఏమేమో మాట్లాడిండ్రు. కానీ అభివృద్ధి మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. గతంలో మహబూబ్నగర్ ఏ విధంగా ఉండే, మనకు 2014 కంటే ముందు మహబూబ్నగర్లో మంచినీళ్ళు లేకుంటుండే, కరెంటు సక్రమంగా లేకుంటుండే. అటువంటి దుర్భర పరిస్థితి లోపల ఈరోజు మహబూబ్నగర్ ఏ విధంగా అభివృద్ధి చెందింది. ఈరోజు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఈరోజు అద్భుతంగా ఉన్నది. ఈరోజు మహబూబ్నగర్ తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళ విషయంలో కానీ, రోడ్లు కానీ, ఈరోజు ఏదైతే మన మైరు పార్క్ కానీ ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందో, అదేవిధంగా పెద్ద చెరువు కానీ, అదేవిధంగా శిల్పారామము. ఈరోజు హైదరాబాద్లో ఏ ఫెసిలిటీ ఉంటే ఈరోజు మహబూబ్నగర్లో అటువంటి ఫెసిలిటీలు జరుగుతున్నాయి. గతంలో ఎందుకొరకంటే చూస్తున్నాం మనం, వాస్తవం మన కళ్ళకు కనిపించినాయి. అబద్ధాలు ఉండొచ్చు, లోపల ఎన్నో అబద్ధాలు చాలామంది మాట్లాడతారు. అవన్నీ విషయాలు లోపల ఉండేటివి. అన్ని అబద్ధాలు ఏ విధంగానైనా మాట్లాడగలుగుతారు, మాట్లాడాలనుకుంటే. కానీ మన కళ్ళకు కనిపిస్తున్నది. ఫ్రాడ్ చేసిండు, ఇది చేసిండు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒకసారి ఆలోచించుకోవాలి. ఫ్రాడ్ చేసి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయా? ఒకసారి మనం అందరము ఆలోచించుకోవాలి విషయాలు. గతంలో ఏ విధంగా జరుగుతుండే, ఇప్పుడు ఉన్న నాయకులు ఏ విధంగా చేస్తున్నారు అని మీరందరూ ఆలోచన చేసుకొని ఇప్పుడు ఏదైతే రానున్న ఎలక్షన్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మా ముస్లిం సోదరులు ఓటేసి మమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాము మహబూబ్నగర్కి ఖచ్చితంగా అని సెలవు తీసుకుంటున్నారు. तेलंगाना कांग्रेस की हुकूमत चीफ मिनिस्टर ने न सीए के खिलाफ न एनआरसी के खिलाफ एक भी बयान नहीं दिया। आज मुसलमानों को सोचने की जरूरत है। ये जो कांग्रेस है ये पुरानी इंदिरा कांग्रेस नहीं है, ये जो है रेवंत रेड्डी कांग्रेस है जो एंटी मुस्लिम काम कर रही है। इसको सोचने की जरूरत है। बस इतना ही मैं आपसे कहना चाहता हूँ।